పాలనలో ప్రజలకు మెరుగైన ప్రజాసేవలు అందుతున్నాయని మంత్రి రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన మంత్రి రామానాయుడు చంద్రబాబు నాయుడు పార్క్, అబ్దుల్ కలాం పార్క్, మంచినీటి చెరువు గట్టు రక్షణ, సుందరీకరణ పనులు పరిశీలించారు. 3వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్ తదితర అభివృద్ధి కార్యక్రమాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. పాలకొల్లు పట్టణాన్ని మరింత అందంగా ప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు తీసుకొచ్చి ఈవేళ పాలకొల్లుకి మరి దగ్గర 990 కోట్ల రూపాయలు వితిన్ 2 ఇయర్స్లో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి మనం నిధులు తీసుకొచ్చాం. అందులో భాగంగానే ఆ నిధులు కూడా ఎప్పటికప్పుడు టెండర్లు పిలవడం, వాటిని వర్క్స్ కూడా ప్రతి వారం కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నారు. దగ్గర మధ్యాహ్నం 2 టెండర్ గాల్పులు 3 అవుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ వర్క్స్ని విజిట్ చేస్తూనే ఉన్నాం. ఇలా ప్రతి వారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక బాధ్యతాయుతంగా ఈ పనులు సక్రమంగా జరగాలి, మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి అటు ఏజెన్సీలు కానీ అదేవిధంగా అటు అధికారులు కానీ ఎప్పటికప్పుడు మేము వాచ్ చేస్తూ వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తూ ఈవేళ ఆ పనుల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు గౌడ సెట్టుబలిజ భవనం, ముస్లిం షాదీఖానా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం, క్రిస్టియన్ బరిల గ్రౌండు, 27వ వార్డులో ఉన్నటువంటి పార్కు ఆధునీకరణ, ఎన్టీఆర్ మన టిట్కో ఇల్లు, 29వ వార్డులో మహిళా సమతా భవనం, ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జ్ అండ్ బస్ స్టాప్, ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఆరోగ్యంగా సుందరంగా ఉండాలి, కార్పొరేట్ స్థాయిలో ఉండాలని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి పనుల్ని, అదేవిధంగా బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అదేవిధంగా మన డాక్టర్ అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, మన మంచినీటి చెరువును కూడా స్ట్రెంగ్తన్ చేసేయడం, అదేవిధంగా సుందరీకరణ చేసేటువంటి కార్యక్రమం, తూర్పుకాపు భవనం కానీ, అదేవిధంగా ఇప్పుడు మన 3వ వార్డులో మన ఫిషర్మ్యాన్కి సంబంధించినటువంటి భవన నిర్మాణం కానీ, ఇట్లా ప్రతి పనిని కూడా వారం రివ్యూ చేసుకుంటూ మనం పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా తీర్చిదిద్దాలనే మా అందరి యొక్క తాపత్రయం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక టైం బాండ్ పెట్టింది. ఇప్పుడే ఏజెన్సీలకి చెప్పడం జరిగింది, అధికారులు చెప్పడం జరిగింది, ప్రతి పనిని కూడా మీరు షెడ్యూల్ పెట్టి ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ నేను సాయంత్రం కానీ రేపు కానీ రివ్యూ తీసుకుంటాం మున్సిపల్ది. ప్రతి పని